మీరు కావాలంటే పిస్తా, వాల్నట్స్, అలాగే ఆనపగింజలు అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2 నిమిషాల పాటు అయితే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఖర్జూరం అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. వీటన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం లేదా సిమ్లో పెట్టుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చల్లగైన తర్వాత చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ. మీకు ఎవరికైనా ఇవి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా సరే రోజుకొక తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి.